తెలంగాణ రాష్ట్రంలో మూసీ పంచాయతీ తారాస్థాయికి చేరుతుంది. పూర్తిగా కూడా ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కూడా మారింది. ఎవరైతే పేద ప్రజలు ఉంటారో పేద ప్రజలకు సంబంధించినటువంటి ఇల్లులన్నీ కూడా ఖాళీ చేయాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇది కూడా చేస్తుంది. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ ఉపేందర్ అన్న ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, పూర్తిగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేస్తున్నాం, ఖచ్చితంగా కూడా మేము ఇది చేస్తామంటూ కూడా మాట్లాడుతూ ఉంది. ఎట్లా చూస్తారో, ఒక పక్కేమో కొంతమంది యూట్యూబర్లు డబ్బులు ఇచ్చి మరీ ప్రజలతో ఇట్లా మాట్లాడని కూడా మాట్లాడిస్తున్నారు. ఎట్లా చూస్తారు ఇదంతా? ఇప్పుడు గతం నుంచి కూడా వాళ్ళు ఏంటి అంటే ఒక ఫేక్ ప్రపగండ లేపడం, సోషల్ మీడియాను నమ్ముకొని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయటం, లేకపోతే స్పాన్సర్డ్ కొన్ని టీవీలని పెట్టుకోవడం. అంటే వాళ్ళు మన ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి ఈ విద్యలు తెలుసు, ఎట్లా మేనేజ్ చేయాలి, పబ్లిక్ని ఎట్లా కన్ఫ్యూజ్ చేయాలనేది. కాకపోతే నేను ఏమంటున్నా, మూసీ సుందరీకరణకి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు, మూసీ సుందరీకరణ చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే 16,000 కోట్ల రూపాయలతోటి మూసీ సుందరీకరణ జరిగే అంశాన్ని 1,50,000 కోట్లకు పెంచడానికి కారణాలు ఏంటి? మేము అనేక ఎస్టీపీలు కట్టాం మన గవర్నమెంట్లో. అట్లనే కొన్ని ఎస్టీపీలు కట్టి ఏదైతే నీకు మూసీలకు వచ్చే మురుగునీరు ఉన్నదో ఆ మురుగునీరుని కనుక అది రాకుండా ఆపి పక్కకు పంపి, అదేవిధంగా ఫ్యాక్టరీ నుంచి వచ్చే కెమికల్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ కెమికల్ వాటర్ను కూడా మూసీలో కలవకుండా కనుక చేస్తే దాదాపు 50-60% మూసీ శుభ్రమైనట్టే. అదేవిధంగా కొండపోచమ్మ నుంచి మనం చక్కగా నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో వేసి గండిపేటలో కనుక మనం తలుపులు ఎత్తితే అవి సీదా నీళ్లు, గోదావరి నీళ్లు మూసీలో వెళ్ళిపోతాయి. ఇంకా మూసీకి సంబంధించిన సాఫ్ చేసే కార్యక్రమం దానికి ఇన్ని పైసలు అవసరం లేదే. అంటే ప్రజల డబ్బుల్ని ఎట్లా లూటీ చేయాలి, అందులో నుంచి ఎట్లా కమిషన్లు తీసుకోవాలి అనే ఒక కార్యక్రమాన్ని వాళ్ళు ఒక ప్లాన్ చేసుకొని దానికి ఒక డిపిఆర్ లేకుండా, దానికి ఒక విధానాలు లేకుండా సుందరీకరణ అని చెప్పేసి ఇవాళ సుందరీకరణ పేరుతో ఏంటంటే పేదవాళ్ళు, గరీబ్ వాళ్ళు, అట్టి పండ్లు అమ్ముకునే వాళ్ళు, ఉల్లిగడ్డలు అమ్ముకునే వాళ్ళు, పాతిని అమ్ముకునే వాళ్ళు, తర్వాత టైర్లు పంక్చర్ చేసేవాళ్ళు, చిన్న హోటల్లో పనిచేసుకునే వాళ్ళు, ఇండ్లలో పనిచేసే వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఓ రేకుల రూమో 2 రేకుల రూమ్లో ఆడ వేసుకొని వాళ్ళు బతికేవాళ్ళు. వాళ్ళకు ఒక హౌస్ నెంబర్ వచ్చింది, వాళ్ళు ఇన్ని పైసలు కట్టిరు, ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళ రెక్కల్ని ముక్కలు చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళని రాత్రికి రాత్రే బుల్డోజర్లు పెట్టి కూలగొడతా, వాళ్ళని నిరాశ్రయులను చేస్తా, రోడ్డు మీద పడేస్తా, గాంధీ బొమ్మలు పెడతా, నెహ్రూ బొమ్మలు పెడతా. ఇదంతా ఏందండి నేను అనేది? నేను గాంధీ బొమ్మ పెట్టుకొని ఆనే పెట్టుకోవాలనే ఉంది. బ్రహ్మాండంగా జాగాలు ఉన్నాయి, పెట్టుకోగాకనైనా ఎవరు వద్దన్నారు? గాంధీ గారికి ఎవరు వ్యతిరేకం కాదే. కాబట్టి నేనేమంటున్నా అంటే పేదవాడి గూడును గూలగొట్టి నేను విగ్రహాలు పెడతానడం కరెక్ట్ కాదు. ఇవాళ గాంధీ యొక్క మనబడే ఆయన స్వయంగా ఆయనే చెప్పినాడు, మా తాత బతికుండి గాంధీ గారు బాధపడతాడు, గాంధీ ఉంటే కూడా ఇట్లాంటి తప్పుడు పనులు చేయొద్దు, పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టొద్దని చెప్పేసి అనేవాడు అని చెప్పేసి వాళ్ళ మనవడే చెప్తున్నాడు కదా. ఇంకా నువ్వు లేకుండా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నేనే రాజు నేనే మంత్రి, కాబట్టి నా దగ్గర బుల్డోజర్ ఉంది, నా దగ్గర తుపాకులు ఉన్నాయి, నా దగ్గర లాఠీలు ఉన్నాయి, పోలీసు ఉంది, నేను ఏదైనా చేస్తా, రాత్రికి రాత్రే ఖమ్మం పోతా, టేకులపల్లి వాళ్ళని కూలగొడతా, మూసి వీళ్ళను కూలగొడతా, లగచర్లను వాళ్ళని వాళ్ళని కూలగొడతా. ఏంటిది? ఇది నియంతృత్వ పాలన, ఇది ప్రజాపాలన. ప్రజాపాలన పేరుతోటి ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పాలన, పేదవాడి కడుపు కొట్టే పాలన. కాబట్టి నేను ఏమంటున్నా, ఇగో ఇలా మూసి బాధితులందరూ కూడా ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టారు. ఎందుకు? వాళ్ళ బాధలు ఏంటి? గత 30 సంవత్సరాల నుంచి ఆడ ఉంటున్నారు కదా, వాళ్ళకి హౌస్ నెంబర్ వచ్చింది, నల్ల కనెక్షన్ వచ్చింది, కరెంటు కనెక్షన్ వచ్చింది, వాళ్ళకు డాక్యుమెంట్ ఉంది, వాళ్ళ భార్య పిల్లలతో ఉన్నారు, పిల్లలు చదువుకుంటున్నారు, సంవత్సరాలు 6వ తరగతి 7వ తరగతి దాకా చదువుకోండి వాళ్ళు. ఇవాళ నేను తీసి ఎక్కడో వేస్తుంటే వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళు ఇన్ని పైసలు పెట్టుకుని అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్ళదంతా జీవన విధానం అంతా కూడా ఒక సెటిల్ అయిపోయింది కదా, 34 ఏళ్ళ అనుబంధం వచ్చింది కదా, వాళ్ళందరినీ రాత్రి పొమ్మంటే ఎట్లా? నేను ఏమంటున్నా, గాంధీ బొమ్మలు పెట్టవయ్యా, ఎక్కడో బ్రహ్మాండమైన జాగాలు ఉన్నాయి, ఆడ పెట్టి ఎవడొద్దు అంటున్నాడు. కాబట్టి నేను ఉన్న అంబేద్కర్ బొమ్మకేమో కరెంటు లేకుండా చేస్తావు, ఉన్న సెక్రటేరియట్కి కరెంట్ ఇవ్వవు, ఉన్న అమరవీరుల స్థూపానికి రాత్రిపూట బల్బులు కరెంట్ ఇవ్వవు, కానీ గాంధీ బొమ్మలు పెడతా అంటావు. అంటే ఎక్కడ పోతుంది పాలన? ఇది ప్రజాపాలన, ప్రజా వ్యతిరేక పాలన. కాబట్టి ముఖ్యమంత్రి మైండ్ సెట్ మార్చుకోవాలి. ముఖ్యమంత్రి గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి తనేదో గొప్ప చేస్తానని అంబేద్కర్ గారు విగ్రహం పెట్టాడు కేసీఆర్ గారు. మరి దానికి ఎందుకు కరెంట్ ఇవ్వట్లేదు? నువ్వు దాన్ని ఇంకా గొప్పగా చేయవయ్యా. అది కాకుండా నేను ఏదో కౌంటర్గా పెడతా, నేను ఏదో అంబేద్కర్కి కౌంటర్గా గాంధీని పెడతా, నాకేదో పేరు వస్తుంది అని చెప్పేసి ఆయన ఏదో తాతాలు ఆడుతున్నాడు. లేని ప్రేమ ఎందుకు వచ్చింది నీకు? ఇన్ని రోజులు గాంధీ మీద అంత ప్రేమ ఎందుకు గుర్తొచ్చింది? కాబట్టి నేను ఏమంటున్నాయంటే, పేదల పక్షపాతి అంబేద్కర్ బొమ్మ కేసీఆర్ పెట్టిండు కాబట్టి నేను కూడా ఉన్నత వర్గాలకు సంబంధించిన గాంధీని పెడతా, గాంధీని పెట్టి నేను ఇక్కడ అంబేద్కర్ బొమ్మ కన్నా కూడా గాంధీ బొమ్మగా పెట్టాలని ఆయన ప్రయత్నం చేయబోతుండు.
కాబట్టి దీన్ని ఎవరు హర్షించరు. అది పేదవాడు గూడు గూలగొట్టి గాంధీ బొమ్మలు పెడితే ఇంకెవడు హర్షించడు. పూర్తిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి మీరు తిట్టుకోండి నాకు ఆనందంగా ఉందంటూ కూడా మాట్లాడిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎట్లా చూస్తారు? ఎట్లా? మీరు నన్ను తిట్టుకున్నా ఏం కాదు, నాకు ఆనందంగా ఉంది, మీరు నన్ను తిడతా ఉంటే అని చెప్పేసి అన్నాడు రేవంత్ రెడ్డి. ఎట్లా చూస్తారు అది? ఇప్పుడు అనుకోకుండా దొరికిన పదవి అది, వింటున్నావా? ఇప్పుడు ఆయనకి ఏదైతే ఏమున్నది చెప్పు, ఆయనకు కావాల్సింది నెగిటివ్ ప్రచారం కావాలి. నెగిటివ్ ప్రచారాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి. గతంలో కూడా ఆయన ఏదైతే ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నెగిటివ్ ప్రపగండతోటే ఆయన లీడర్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు కూడా అన్ని టీవీలలో చూపించి ఇంత ప్రచారం అయ్యాడు. కాబట్టి నెగిటివ్ని నమ్ముకొని నెగిటివ్ మాటలు మాట్లాడి బూత్ మాటలు మాట్లాడి ఒక కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ ఇచ్చి కులాలను తక్కువ చేస్తూ మేమే పాలకులు, మేమే వీళ్ళంతా పాలితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఏది పెడితే అది తింటారు, ఏది చెప్తే అది తింటారు, కాబట్టి మేమే రూలర్స్ మన ఒక కులాలని తక్కువ చేస్తూ మాట్లాడుతూ దాంట్లో హైలైట్ అవుతూ ఇట్లా అంటే ఒక నెగిటివ్ మాటలు మాట్లాడుతూ అట్లనే ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బూతు పదాలు మాట్లాడుతూ దాన్ని పదే దాని మీద అన్ని టీవీలలో చర్చలు పెడుతూ దానిలో నుంచి ఒక పబ్లిసిటీని పొందుతూ ఇవాళ మూసి బాధితులను పేదవాళ్ళని ఇండ్లు కూలగొట్టి బుల్డోజర్లు పెట్టి కూలగొడతా ఉంటే ఒక సద్దాం హుస్సేన్ని ఒక పక్కన ఫోటో పెట్టి ఈయన ఒక పక్క ఫోటో పెట్టి ఒక నియంత్రణ లాగానో ఒక గడాఫీ లాగానో ఒక హిట్లర్ లాగానో ఆయనని ఏదో పెట్టి చూపిస్తే అదో పెద్ద గొప్ప అనుకుంటున్నాడు. కాబట్టి నేను నవ్వుకుంటానంటే ఎట్లయితే నాకు మంచి పని చేసిన వాడికి పబ్లిసిటీ వచ్చింది, ఇటు గాంధీకి వచ్చింది, గాడ్సేకి వచ్చింది. కాబట్టి నేను ఎట్లయితే నేను పతాక శీర్షికలో ఉంటానని ఆయన ఫీలింగు. కాకపోతే ఏంటంటే దాన్ని ఎవడు హర్షించడు, అది చరిత్రలో కరెక్ట్ కాదు.